మై ఛానల్ వైఎస్ స్టడీ హబ్. సో మనం ప్రీవియస్గా వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది. సో ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి అయితే డైలీ మనం వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాం. సో ఈరోజు మనం వీడియోస్ దేని గురించి మాట్లాడుతున్నామంటే, రీసెంట్గా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ టైం టేబుల్ అనేది ఫస్ట్ ఇయర్స్ వేరేగా ఉంటుంది, సెకండ్ ఇయర్స్కి ఒకలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సెకండ్ ఇయర్లో ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించి వచ్చిన హాలిడేస్ని ఇక్కడ మనం కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇది మన టైం టేబుల్. అయితే ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే మ్యాథ్స్ 2B అనే సబ్జెక్ట్ గురించి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఈరోజు చెప్తున్నాం. అంటే ఇనిషియల్గా అంటే మనకున్న టైమింగ్ అనేది తక్కువగా ఉంది. ఆల్రెడీ దసరా వచ్చిందంటే మరి కంప్లీట్గా ఎగ్జామ్స్ టైం వచ్చేసినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్ 2B సంబంధించి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలనేది ఇప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు క్లియర్గా మనకు ఆల్రెడీ తెలుసు, మ్యాథమెటిక్స్ 2B సంబంధించి కంప్లీట్గా మనకి 8 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో మనం ఏం చేస్తామంటే అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవుతాం. అందులో మెయిన్ మోస్ట్ స్కోర్ అని ఇచ్చేటువంటి కాన్సెప్ట్స్ ముందుగా ప్రిపరేషన్ అవ్వాలి. సో దానికి సంబంధించి నేను చూస్ చేసుకున్నది ఏంటంటే ఓన్లీ 6 చాప్టర్స్. అవి ఏంటంటే సర్కిల్, పారాబోలా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అండ్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఎలిప్స్. సో ఇంకా రిమైనింగ్ 2 కాన్సెప్ట్స్ హైపర్బోలా అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇవి నెక్స్ట్ మనం చాయిస్ కింద తీసుకోవచ్చు, లేదంటే వాటిలో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే మనకి మిస్ అయ్యాయో అవి చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇనిషియల్గా ఏంటంటే మనకి వెయిటేజ్ తీసుకుంటే మనందరికీ తెలిసిందే. సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమొస్తాయి 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2 వస్తున్నాయి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది అండ్ 7 మార్క్స్ అనేవి 2 వస్తున్నాయి. టోటల్గా 22 మార్క్స్. సో ఈ నెక్స్ట్ మన టార్గెట్ ఏం చేసుకుంటామంటే పారాబోలా. ఈ పారాబోలా నుంచి ఏంటంటే మనకి ఈజియెస్ట్గా 7 మార్క్స్ అయితే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ 7 మార్క్ అండ్ 2 మార్క్. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే పారాబోలాని ప్రాక్టీస్ చేస్తాం, దాని నుంచి మనకి ఏంటంటే 9 మార్క్స్ గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మనకి అంత ఇంపార్టెంటా అంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఈజియెస్ట్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే ఒక 2 మార్క్స్ 4 మార్క్స్ అంటే ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకు ఏంటంటే ఓన్లీ 2 ఎక్సర్సైజెస్ కాబట్టి ఒక దాంట్లో 2 వస్తుంది, ఇంకో దాంట్లో 4 వస్తాయి. ఓకే, అవి మనం అలాగే యాస్టీగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది మనకి ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్లో మనకి ఏంటంటే వెయిటేజ్ చూసుకుంటే 2 మార్క్స్ టు 7 మార్క్స్. సో దీని నుంచి మనం పర్ఫెక్ట్గా 9 మార్క్స్ అయితే ఈజీ గెయిన్ చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ 9 కోసం ఏం చేస్తామంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఏముందంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ సంబంధించి మనకు వెయిటేజ్ కంప్లీట్గా ఎలా ఉందంటే 2 మార్క్స్, 1 4 మార్క్, 1 7 మార్క్, టోటల్గా 15 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో ఇది మనకి చాలా ఆప్షనల్ అండ్ యూజ్ఫుల్ అయినటువంటి కాన్సెప్ట్. సో అందులో ఈజీగా మనం 15 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏముందంటే ఎలిప్స్. సో ఎలిప్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే మనకి 2 4 మార్క్స్, కంప్లీట్గా 8 మార్క్స్. ఎక్కడితో మనం పోల్చుకుంటే ఇక్కడ మనం కంప్లీట్గా చూడండి, కంప్లీట్ మనం ఏంటంటే 7 మార్క్స్ అనేవి 6 కవర్ చేస్తున్నాం. అంటే మనం 5 రాయాలి కాబట్టి ఒక చాయిస్ కింద వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్కి వస్తారు చూడండి, మనకి ఎన్ని ఉన్నాయి 2 + 1 3 + 4 5, టోటల్గా 5 4s కవర్ అయ్యాయి. సో నెక్స్ట్ మనకి రిమైనింగ్ 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ ఎక్కడికి వస్తారు ఏంటంటే కంప్లీట్గా 2 + 3 4, నెక్స్ట్ ఎంత ఇది 4 + 2 6, 6 + 2 8, టోటల్గా 8 2s కవర్ చేసాం. సార్ మరి రిమైనింగ్ 2 మార్క్స్ ఏం చేస్తాం? రిమైనింగ్ 2 మార్క్స్ కోసం మీరు ఏం వరీ అవ్వద్దు, దానికి సంబంధించి ఓన్లీ 2 మార్క్స్ చాప్టర్స్ తీసుకుంటాం. హైపర్బోలా సంబంధించి 10 2s ఉంటాయి. 10 2sలో మనం 8 2 చేసుకున్న 1 2 కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి 2 మార్క్స్ మనకి ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో అయితే నెక్స్ట్ మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే మన నెక్స్ట్ వీడియోస్ ఏ విధంగా చేస్తామంటే మీకు డైలీ టాస్క్ everyday you can to solve that only 3 questions. I can explain 3 questions, you can do it 3 questions, total 6 questions. Every day we can practice, that time we can getting the less time more marks gaining. సో ఎలా సార్ అంటే ఇక్కడ మనం క్లియర్గా చూడండి, మీకు ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 4 మార్క్ క్వశ్చన్ అండ్ 1 2 మార్క్ క్వశ్చన్, టోటల్గా 13 మార్క్స్ అంటే 7 4 2 కవర్ అయ్యే విధంగా డైలీ అయితే నేను క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది.
దీంతోపాటు మీకు హోంవర్క్ కూడా 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఇవి మీకు ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ద సెషన్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆ నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పే క్లాస్ మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నోట్స్ అనేది రాసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నోట్స్ రాసుకుంటే నెక్స్ట్ డే కూడా మీరు ఆ నోట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీరు ఈజీగా మ్యాథ్స్ 2B పాస్ అవ్వడమే కాకుండా ఈజీగా 75/75 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతవరకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.